హలో ఫ్రెండ్స్, పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిజ్జాని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని ఎక్కువ సార్లు అలా తినలేము. కాబట్టి అదే టేస్ట్తో, పిజ్జాకి మించిన రుచితో దోశని మనము హెల్తీగా ఇంట్లోనే పిజ్జా దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా మనకి దోశ పిండి కావాలండి. ఇది నార్మల్ దోశేనండి. మీరు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అదే తీసుకోండి. నేను వచ్చి మెజర్మెంట్స్ ఎలా తయారు చేశానో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. తరువాత ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో అండ్ గ్రీన్ చిల్లీ, ఈ 4 అండి మీడియం సైజులో, మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. పిజ్జాకి మనకి మెయిన్ కావాల్సింది చీజ్ అండి. ఇది మోజరెల్లా చీజే తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత సీజనింగ్కి మిక్స్డ్ హెర్బ్స్ అంటే ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఈ 2 తీసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టుకొని, పెనం బాగా వేడొచ్చినాక మామూలు మనం దోశ ఎలా పోసుకుంటామో అలాగే ఒక గంట పిండి తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. దీనికి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మనం ఈ టాపింగ్స్ అన్నీ వేస్తాం కాబట్టి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి పైన టాపింగ్స్ మనకి ఏవి నచ్చితే ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే అలాగా ఈ పైన టాపింగ్స్ అన్నీ ఆనియన్, టమాటో, క్యాప్సికము, గ్రీన్ చిల్లీ ఇవన్నీ పైన డెకరేట్ చేసేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ పైనే ఈ టాపింగ్స్ అన్నీ పెట్టేసుకోవచ్చండి. లేదు అంటే మీకు పిజ్జా సాస్ తీసుకొని దోశ కొంచెం కాలినాక పిజ్జా సాస్ వేసుకొని దానికి దోశకంతా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను మా పిల్లలకు చేస్తున్నాను కాబట్టి స్పైసీగా కాకుండా నార్మల్గా ఉండడానికి జస్ట్ దోశ మీద ఈ వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసి స్ప్రెడ్ చేసినాక జస్ట్ లైట్గా అలా ప్రెస్ చేయాలండి. అలా ప్రెస్ చేసినాక ఆయిల్ వేసేసి దానిపైన మొత్తం ఇప్పుడు మనము చీజు గ్రేటర్తో తురిమేసి దోశ పైన అంతా అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చీజు మనము ఎంత వేసుకుంటే దోశ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దోశ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఈ చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది, వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనము సీజనింగ్స్ అన్నీ వేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఆరిగానో అండి, దీన్ని దోశ పైనంతా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా దోశ పైనంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళా మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉంచితే ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి దోశలోకి బాగా అబ్జర్వ్ అయిపోతాయండి. ఇప్పుడు మనము మూత తీసి చూద్దామండి. చూడండి, దోశ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇది మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చీజీ పిజ్జా దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.